సరయు 9వ భాగం. 8వ భాగంలో సరయు రవితో గడపడం ఇష్టం లేక కిటికీ నుండి దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించి చలిలో మంచులో దారి తప్పక తిరిగి చివరికి సాగర్ని కలుసుకుంటుంది. సాగర్ ఆదరణతో కోలుకుంటుంది. కథ కొనసాగుతుంది. రా సాగర్ అన్నది. లోపలికి వచ్చాడు. ఆ సుందర విగ్రహం చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంది. అతను కూడా స్నానం చేశాడు. వేరే దుస్తులు వేసుకున్నాడు. తన వలే అతను కూడా రాత్రంతా సరైన నిద్రలేక బాగా అలసిపోయాడు. కానీ అతని ముఖంలో మాత్రం అలసట కనపడడం లేదు. రాత్రంతా చాలా గాఢ నిద్రపోయి లేచినట్లు ఫ్రెష్గా కనబడుతున్నాడు ఆమె కంటికి. అది ఆమెలోని భావమై ఉండొచ్చును. మనకిష్టమైన వస్తువు అంత బాగా లేకపోయినా మన కంటికి మాత్రం చాలా అందంగా కనబడుతుంది. మనుషులు కూడా అలాగే కనబడతారు. అందుకే అన్నారు ప్రేమ గుడ్డిది అని. ఆమె కంటికి అతను ఎంతో అందంగా కనబడుతున్నాడు. అతను అలాగే వాకిలి దగ్గర నిల్చున్నాడు. అతన్ని చూసి పిలవడం కూడా మర్చిపోయి ఆమె అలాగే కళ్ళప్పగించి చూస్తూ 1-2 నిమిషాల తర్వాత తన పొరపాటు గ్రహించింది. అరే, అలాగే నిల్చుండిపోయావు, రా, నీతో మాట్లాడవలసిన సంగతులు చాలా ఉన్నాయి అంది. అతను తలుపు దగ్గరకు వేసి 2 అడుగులు ముందుకు వేశాడు. తన మంచం మీద కూర్చుంటాడనుకుంది. కానీ అక్కడనే సమీపంలో ఉన్న కుర్చీలో కూర్చుంటూ ఇప్పుడు ఎలా ఉంది అన్నాడు. అతను అడిగిన మాట వినబడలేదు. కానీ అతను చేసిన పని మాత్రం ముఖం మీద కొట్టినట్లయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ముఖం అటువైపు తిప్పుకుంది. అతను మళ్ళీ అడిగాడు, ఇప్పుడు కొంచెం హాయిగా ఉంది కదూ? ఇంకా ఒళ్ళు గొంతు నొప్పిగానే ఉన్నాయి. రాత్రి అంతా మంచులో తడవటం వల్ల అంత మాత్రం ఉండదా? ఇంకా కొద్దిసేపట్లో అంతా మాయమైపోవచ్చు అన్నది. కొంచెం సేపు ఎవ్వరూ మాట్లాడలేదు. అతనికి మాత్రం ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఆమె మాత్రం ఎంతో చెప్పాలనుకుంది, ఏమేమో మాట్లాడాలనుకుంది. కానీ అతని వైఖరి చూసిన తర్వాత మాట్లాడలేకపోతుంది. అతని ముఖం చూస్తూ రాత్రి వలె మళ్ళీ గాఢాంధకారం అలముకుంటే బాగుండును అనిపించింది. రాత్రి చీకటిలో అతని చేతిలో చేయి వేసి ఎంత సులభంగా మాట్లాడగలిగింది. కానీ ఇప్పుడెంతో ప్రయత్నించినా నోరు పెగిలి రావడం లేదు. ఇంకా కొద్దిసేపట్లోనే తుఫాన్ తగ్గిపోతుంది, మబ్బులు వీడిపోయి వెలుతురు రావచ్చు అన్నాడు. ఆమెకు అతని మాటలేవి వినబట్టం లేదు. అతను తన దగ్గర ఉండి కూడా ఎంతో దూరంలో ఉన్నట్లు గ్రహించింది. హృదయం దహించుకుపోతోంది. అకస్మాత్తుగా తనకు తెలియకుండానే తన 2 చేతులు అతని వైపు చాచింది. ఇంత కఠినం ఎందుకు సాగర్ అన్నది. నేనేమీ కఠినంగా లేనే అన్నాడు. నా బాధను గ్రహించలేవా అన్నది. నువ్వనేది నాకు అర్థం కావడం లేదు అన్నాడు. ఉన్న విషయమంతా చెప్పమని నన్నెందుకు బలవంతం చెయ్యవు అన్నది. నీకిష్టం లేనిదే ఏదీ నాకు చెప్పనక్కర్లేదు. అంతా నీకు చెప్పడానికే నిశ్చయించుకున్నాను. కానీ అతనేమీ జవాబు చెప్పలేదు. ఆ కానీ అనే మాటకు అర్థమేంటో అన్నట్లు ఆమె వైపు చూశాడు. దయచేసి నువ్వు వెళ్ళి ఆ కిటికీ దగ్గర నుంచో. నీ ముఖం నా నుండి వేరే వైపుకు తిప్పు. నీ ముఖం చూస్తూ చెప్పే ధైర్యం నాకు లేదు. నువ్వు నన్ను చూడకుండా ఉంటే నీకు విషయాలన్నీ వివరంగా చెప్పగలనేమో అన్నది. ఆమె మాట ప్రకారం కిటికీ దగ్గరకు వెళ్ళి వెలుపలి వైపు చూస్తూ నుంచున్నాడు సాగర్. అతని విశాలమైన వీపు వైపు కొంచెంసేపు దృష్టిని అలాగే ఉంచింది. అతని శరీరంలోని ప్రతి అంగుళంలో పురుషత్వం ఉట్టిపడుతోంది. బలమైన అవయవ సౌష్ఠవంతో నిటారుగా నిల్చున్న అతని వైపు చూస్తుంటే చూపు మరల్లేకపోయింది. అతను ప్యాంటు జేబులో 2 చేతులు పెట్టుకుని బయట ఎండలో గంతులు వేస్తూ ఉన్న ప్రేమి వైపు చూస్తూ నిల్చున్నాడు. ఆశాదేవి చనిపోయిన రోజు నుండి అతను ఎంతో ఎదురు చూస్తున్నాడు. సరయు తనకున్నదంతా చెప్తుందేమోనని. కానీ ఆమె చెప్పలేదు. ఈ రోజున తానంతట తానే సిద్ధపడింది చెప్పడానికి. కానీ తాను మాత్రం వినడానికి సిద్ధంగా లేడు. ఒకవేళ ఉన్న రహస్యమంతా చెప్పితే అది ఎంత అనర్థానికి దారితీస్తుందోనని భయపడ్డాడు. ఆ విషయం విన్న తర్వాత తాను ఆమెను మునుపటి వలె గౌరవించలేనేమో అనే భయం అతన్ని పీడించసాగింది. వద్దు, నాకేమీ చెప్పొద్దు, ఆ రహస్యం అలాగే ఉండని అని వెనకకు తిరిగి చెప్పాలనుకున్నాడు. కానీ చెప్పలేదు. ఇదంతా జరిగి 1 సంవత్సరమైందని మొదలుపెట్టింది. నేను చాలా జబ్బు పడ్డాను. గాలి మార్పు కోసం సముద్రపు గాలి మంచిదని డాక్టర్లు సలహా ఇచ్చారు. మామయ్య నన్ను మద్రాసు వెళ్ళమని కోరారు. ఆయనకి కోర్టు పనులు ఉండడం వలన నన్ను ఒంటరిగానే వెళ్ళమన్నారు. నేను మొదట ఇష్టపడలేదు. కానీ మామయ్య మాట కాదనలేక ఒంటరిగానే మద్రాసుకు వచ్చి మా దగ్గర బంధువుల ఇంట్లో ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాను. అక్కడనే పరిచయమైంది అతనితో. అతని పేరు చెప్పనవసరం లేదనుకుంటాను. అప్పటికి నా కంటికి అతడు అందగాడుగాను సజ్జనుడుగాను కనబడ్డాడు. అంతకుముందు నేనెవ్వరినీ ప్రేమించడం జరగలేదు. మామయ్య ప్రేమ ఆప్యాయత తప్ప నాకు వేరే విషయమే తెలియదు. అతని వలె నా మీద శ్రద్ధ చూపించిన వాళ్ళు అంతకు ముందు ఎవ్వరూ లేరు. ఇంతవరకు చెప్పి ఇక చెప్పలేకపోయింది. కళ్ళు మూతలు పడ్డాయి. పడిపోతానేమోనని భయం కలిగి మంచం పట్టెలు గట్టిగా పట్టుకుంది.
1-2 నిమిషాల తర్వాత మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. అతన్ని నేను ప్రేమించాననుకుంటాను. నీతో ఇక ఒక్క అబద్ధం కూడా చెప్పదలుచుకోలేదు కాబట్టి ఉన్న సత్యం చెబుతున్నాను. నీకు నా మాటలు కష్టంగా తోచవచ్చు. నన్ను క్షమించు. ఇప్పుడు నేను చెప్పేది అప్పటి పరిస్థితి గాని ఇప్పటిది కాదు. అతనిని నేను ప్రేమించానేమో అది పిచ్చితనమేననుకుంటాను. పరిచయమైన కొన్ని రోజులకే నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. కానీ ఆ పని రహస్యంగా జరగవలెనన్నాడు. నేను అతని నటనకు మోసపోయాను. అతను నా ఎడలు చూపించేది నిజమైన ప్రేమ, నిజమైన శ్రద్ధ అనుకున్నాను. అతను ఎవరైంది నేను అడిగి తెలుసుకోలేదు. రహస్యంగా పెండ్లి ఎందుకు అని కూడా ప్రశ్నించలేదు. గుడ్డిగా ఒప్పుకున్నాను. నాకిప్పుడు తగినంత లోకజ్ఞానం లేదు. ఒకవేళ ఉన్నా నశించిపోయింది. ప్రేమ అంటే అదేననుకున్నాను. ఒకరోజు రాత్రి 2వ సినిమా ఆటకు వెళ్ళడానికని ఆ ఇంటివారిని ఒప్పించి అతను నన్నొక దేవాలయంలోకి తీసుకొని పోయాడు. ఏర్పాట్లన్నీ ముందుగా చేసి పెట్టాడు కాబట్టి ఒక పురోహితుని ద్వారా పెండ్లి జరిగిపోయింది. నా మట్టుకు నేను అది నిజమైన పెండ్లి అనుకున్నాను. ఆ పురోహితుడు కూడా ఎవరో నాకు తెలియదు. ఆ పెండ్లికి వచ్చిన వాళ్ళందరూ నాకు కొత్త వాళ్లే అని జాలి గొలిపే స్వరంతో అన్నది. అతను మాట్లాడలేదు, చలించలేదు. మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. పెండ్లి అయిపోయిందని నేను పూర్తిగా నమ్మిన తర్వాత 2వ రోజే అతని స్నేహితులలో ఒకరు రహస్యంగా నాతో అతనికి ముందే పెండ్లైందని, భార్య బ్రతికే ఉన్నదని, నా ధనాన్ని ఆశించి నన్ను మోసం చేసి పెండ్లి చేసుకున్నాడని చెప్పారు. అంతా చేయి జారిపోయింది. నేనేమీ చెయ్యలేకపోయాను. అతన్ని చంపవలనన్న అంత కోపం వచ్చింది. కానీ లాభం లేదు. అలా చెప్తూ ఆమె దృష్టిని శూన్యంలోకి పోనిచ్చింది. కళ్ళు విప్పి చూస్తూ ఉంది కానీ దేనిని చూస్తోందో తెలీదు. మాట్లాడుతూ ఉంది కానీ భావశూన్యంగా ఉంది. మంచాన్ని బలంగా పట్టుకుంది. చేతివేళ్లు రక్తం కారేటంతగా ఎరుపెక్కాయి. తనను తాను నిబ్బరపరుచుకుంది. ఆ మిగతా కథ ముగిసే వరకు ఓపిక, ధైర్యం అవసరమనుకుంది. మళ్ళీ మొదలుపెట్టింది. ఆ మాటలు విన్న మరుక్షణం నుండి నాకు అతని మీద అసహ్యం కలగడం మొదలైంది. అసహ్యంతో పాటు నిర్లక్ష్యం ఆరంభమైంది. కలహము ఆడుకోవడం ఆరంభమైంది. నేను అతని ఎడల విముఖంగా ఉండడం చూసి తనని ఆ చరిత్రంతా ఎవరో చెప్పి ఉంటారని గ్రహించాడు. నన్ను అవమానపరచడానికి తనకు ముందే పెండ్లైందని, భార్య బ్రతికే ఉన్నదని, కొన్ని కారణాల వల్ల భార్య నుండి వేరైపోయానని తానే చెప్పాడు. అలా చెప్తూ ఉంటే సాగర్ కదల్లేదు, మెదల్లేదు. కానీ అతని శరీరం కోపంతో బిగుసుకుపోతున్నట్లు గ్రహించింది. అతనిలోని జీవం పోతున్నట్లు గ్రహించింది. అంతలోనే మామయ్యకు ఒంట్లో బాగాలేదని వెంటనే బయలుదేరామని టెలిగ్రామ్ వచ్చింది. బ్రతుకు జీవుడా అని ఆ నరకం నుండి బయటపడ్డాను. అతన్ని వదిలిపెట్టి చెప్పకుండానే ఇంటికి చేరుకున్నాను. అప్పుడు నేను ఎలాంటి అనుభూతి పొందానో చెప్పలేను. ఎంతో రిలీఫ్ దొరికింది. అతనికి భార్య బ్రతికే ఉన్నది కాబట్టి నా పెండ్లి కాదు, అతనికి నేను భార్యను కాను అని నన్ను నేను తృప్తిపరుచుకున్నాను. కానీ జరిగిన దాన్ని గురించి తలుచుకుని సిగ్గుపడిపోయాను. ఆ రహస్యాన్ని నేనెవరికీ చెప్పలేదు. మామయ్యకు కూడా చెప్పలేదు. చెప్పే శక్తి నాకు లేకపోయింది. మీకు కూడా చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు నేను పశ్చాత్తాపపడుతున్నాను. ఉన్న నిజం మామయ్యకు చెప్పకుండా దాచిపెట్టి చాలా పెద్ద పొరపాటు చేశాను. అప్పటి వీలు అప్పుడు నేను చూసుకున్నాను. కానీ దాని పరిణామం ఇలా అవుతుందని గ్రహించలేకపోయాను. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏడవడానికి సిద్ధమైంది. కానీ మళ్ళీ తనను తాను కష్టంతో సంభాళించుకుంది. కొంతకాలం వరకు అంతా ప్రశాంతంగానే జరిగిపోయింది. ఒక రోజున అకస్మాత్తుగా అతని దగ్గర నుండి ఒక ఉత్తరం వచ్చింది. తనకు చాలా అవసరం ఉందని డబ్బు పంపమని రాశాడు. అతనికి కావాల్సింది నా డబ్బే కాబట్టి అతనికి చెప్పకుండా వచ్చినా ఏమీ అనకుండా డబ్బు కోసం రాశాడు. డబ్బు పంపకపోతే మా ఇద్దరికి ఉన్న సంబంధాన్ని గురించి అందరికీ చెప్తానని బెదిరిస్తూ రాశాడు. నాకు భయం వేసింది. అతను కోరిన విధంగానే డబ్బు పంపాను. ప్రతి వారం రోజులకు ఒక ఉత్తరం వచ్చేది డబ్బు కోసం. ఎన్నో వేలు గుంజుకున్నాడు బెదిరించి. ఒక దఫా అతనిచ్చిన అడ్రస్ ప్రకారం హైదరాబాద్ వెళ్ళి అతన్ని కలిశాను. నేను వెళ్ళి కలవకపోతే తానే మన ఊరొస్తానని, మామయ్యకు విషయమంతా చెప్తానని రాశాడు. మామయ్య నన్ను గురించి ఎంతో ఎక్కువగా తలుస్తాడు. అలాంటి మనిషి నన్ను గురించి ఇలాంటి నీచమైన విషయం వింటే భరించలేడని నాకు తెలుసు. అందుకే విధి లేక వెళ్ళాను. ఆ రోజు 20,000 రూపాయలు ఇవ్వమని, అలా ఇస్తే ఎక్కడికైనా వెళ్ళిపోతానని, ఇక ఎన్నటికీ నా దారికి అడ్డురానని, నన్నేమీ కష్టపెట్టనని, నా జీవితం నుండి శాశ్వతంగా తొలగిపోతానని చెప్పాడు అని పిచ్చిగా నవ్వింది. నేనతని కళ్ళబొల్లి మాటలు నమ్మాను. మళ్ళీ మోసపోయాను. అలా అని రాతపూర్వకంగా కూడా ఇచ్చాడు. ఇంత నాటకమాడిన ఆ మోసగాడికి రాత కూతలు ఒక లెక్కలోనివి కావని నిజాన్ని గ్రహించలేకపోయాను. ఆ మాటలన్నీ నమ్మాను. కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఒక టెలిగ్రామ్ వచ్చింది అతని దగ్గర నుంచి. ఆ రోజే మా తోటలో నువ్వు మామయ్య టెన్నిస్ ఆడి నా దగ్గరకు వచ్చి కూర్చున్నారు అంటూ కన్నార్పకుండా అతని వైపు చూసింది.
నిన్ను నేను కలుసుకున్న మొదటి రోజులవి సాగర్ అన్నది. కానీ అతని దగ్గర నుంచి జవాబు లేదు. కనీసం వెనుకకు తిరిగి చూడనైనా చూడలేదు. కుంటుపడిన స్వరంతో సాగర్ అని ఒకసారి నిట్టూర్చింది. గోడకు చేరగిలబడి కళ్ళు మూసుకుంది. ఇతర పురుషులందరికంటే నీలో ఏదో ప్రత్యేకత నేను చూడగలిగాను. అది ఫలానా అని నేను చెప్పలేను, నువ్వు గ్రహించలేవు. నిన్ను గురించి నేను ఎన్ని ఆలోచనలకు గురయ్యానో చెప్పలేను. అతడిపై మనసు విరిగింది, నీపై మమత పెరిగింది. నీ ప్రతి కదలిక నన్ను ఆకర్షించింది. కారణం నాకే తెలియదు. నిన్ను కలిసిన వేళ విశేషమై ఉండొచ్చును. ఆ నిమిషం నుండే నా సర్వస్వాన్ని నీకు అర్పించుకున్నాను. నా మనసులోనే నిన్ను నా స్వామిగా ఎంచుకున్నాను. ఆ రోజు తోటలో మనం ముగ్గురం కలిసి టీ తాగాం. ఆ రోజే అంతకుముందే అతని దగ్గర నుండి టెలిగ్రామ్ వచ్చింది, నన్ను హైదరాబాద్ రమ్మని, శుక్రవారం తప్పకుండా తనతో కలవమని. అలా చెయ్యకపోతే తానే బయలుదేరి మనూరొస్తానని ఉంది ఆ టెలిగ్రామ్లో. అందువలననే నీ ఆహ్వానాన్ని కాదని నేను ఆశాదేవిని చూడవలనని అబద్ధం చెప్పాను. ఆమెను చూడడం అనేది నా ఉద్దేశం కానే కాదు. ఆమెకు ఉత్తరం రాసినప్పటికీ పోవాలని అనుకోలేదు. ఆమె పేరు చెప్పి అతన్ని కలుసుకోవడానికి వెళ్ళాను. ఊపిరాడడం లేదు. కంఠం ఎవరో గట్టిగా నొక్కినట్లయింది. గట్టిగా ఊపిరి పీల్చుకుంది. అతనిలో మాత్రం ఏ మార్పు లేదు, కదలిక లేదు. ఒక స్టాచ్యూ మాదిరిగా నిల్చున్నాడు. ఆ రోజుతో నా నిజ పరిస్థితి నాకు తెలిసిపోయింది. అంతవరకు అతనికి భార్య ఉన్నది కాబట్టి చట్టరీత్యా నేను అతనికి ఏమీ కాను అనే ధీమా ఒకవైపు నాకు కొంత ధైర్యాన్ని ఇస్తూ ఉండేది. కానీ ఆ రోజు నాకు ఉన్న సత్యం తెలిసిపోయింది. అతని భార్య చనిపోయిందని, బాహటంగా నన్ను తనదానిని చేసుకోవడానికి ఇక ఆటంకం లేదని, అదే విషయం మామయ్యకు చెప్పి ఫ్రీగా ఉండడానికి నిశ్చయించుకున్నట్లు చెప్పాడు. ఇన్ని మాటలు విని కూడా అతనేమీ అనకపోవడం వలన ఆమె ఓర్పు నశించిపోయింది. లేచి నుంచుంది. ఏదైనా మాట్లాడు సాగర్ అని ప్రాధేయపడింది. అప్పుడు అతను వెనుకకు తిరిగాడు. నెమ్మదిగా, అడగడానికి కానీ అనడానికి కానీ ఏముంది, చెప్పేది వింటున్నానుగా అన్నాడు. ఆ కథతో తనకేమీ సంబంధం లేనట్లు. ఆమె వైపు చూస్తున్నాడు కానీ ఆ చూపులో అర్థం లేదు. తల వంచుకొని ఆమె కాళ్ల వైపు కొంచెం సేపు చూశాడు. అతని నైట్ డ్రెస్ ధరించిన ఆమె భయంతో, విచారంతో, కోపంతో వణికిపోతూ ఉన్నది. నువ్వు నన్ను అసహించుకోవడం లేదని చెప్పు సాగర్, అదే నా మనసుకు శాంతినిస్తుంది అన్నది. కానీ అతనికి మాట్లాడడానికి మాటలు దొరకడం లేదు. నిర్జీవంగా ఆమె వైపు చూస్తూ నుంచున్నాడు. అతనితో జీవితం గడపమనే ఉద్దేశం నాకేనాడో నశించిపోయింది. నా బొందిలో ప్రాణం ఉండగా అది జరగకూడదని నేనేనాడో నిశ్చయించుకున్నాను. కానీ అతను మాత్రం నన్నెంతో ప్రేమిస్తున్నట్లు నటించడం మొదలుపెట్టాడు. నేను అతనికి కాని రోజున ప్రాణం వదులుతానన్నాడు. అదంతా నటన అని నాకు బాగా తెలుసు. అతని మాటల విలువ ఎంతో నాకు తెలుసు కాబట్టి నేను ఏమాత్రం మెత్తబడలేదు. నేను అతని చేతికి దక్కటం ఇక సాధ్యం కాని పని అని నిక్కచ్చిగా చెప్పివేశాను. అతనిని నేనెంత అసహించుకుంటున్నానో అర్థమయ్యేటట్లు చెప్పాను మంచి మాటలతో. అతనితో ఏకీభవించకపోతే నలుగురిలో నన్ను అవమానపరుస్తానన్నాడు. అంతవరకు నా డబ్బునే ఆశించాడు కానీ ఆ రోజు నన్నే ఆశిస్తున్నానన్నాడు. ఆ రోజే అటో ఇటో తేలిపోవాలన్నాడు. ఆ రాత్రి తనతో గడపకపోతే వదలనన్నాడు. కానీ నా ఒంట్లో బాగాలేదని ఏదో విధంగా చెప్పి ఆ రాత్రి గండం తప్పించుకొని బయటపడ్డాను. రెండవ రోజు రాత్రి వచ్చి కలుస్తానన్నాడు. నేను అబద్ధమాడనని అతని నమ్మకం. అందుకే నమ్మాడు. నేను మాత్రం మనస్ఫూర్తిగా అబద్ధమాడి తప్పించుకున్నాను. ఆ రోజు నేనాడిన అబద్ధం తప్పు కాదని నా అభిప్రాయం. ఆ నీచుడితో 1000 అబద్ధాలు చెప్పినా తప్పు కాదు. సరే, ఎలాగో ఆగండం తప్పింది. కానీ ఆశాదేవి ఆత్మహత్య చేసుకుంటుందని, ఇంత కథ జరుగుతుందని నేను అనుకోలేదు. ఆమె ఆత్మహత్య చేసుకోవడం, ఆ తర్వాత జరిగిన తతంగం అంతా నీకు తెలుసు. నన్ను నేను కాపాడుకోవడం కోసం ఆ రోజు నీతోనే ఉన్నట్లు చెప్పాను. అది కూడా నీకు తెలుసు. తర్వాత ఎవరికి నా ముఖం చూపించడం ఇష్టం లేక కొంతకాలం అందరి నుంచి దూరంగా ఉందామని మద్రాస్ బయలుదేరాను. నీకు నా మీద ఎలాంటి అభిప్రాయం కలిగిందో నాకు తెలుసు. మామయ్యకు కూడా నా విషయంలో కొంత విసుగే కలిగి ఉండొచ్చు. అందుకే మద్రాస్ బయలుదేరాను. కానీ నా శని నాతోనే ప్రయాణమైంది. అదే రైల్లో రవి కూడా ఉన్నాడు. ఆ మాట వినగానే సాగర్ ముఖం ఒక్క సెకండ్ జేవురించింది. అదే పేరు ఆ రోజు ఉదయం సత్రం వెలుపల ఆమె స్వరంతో విన్నాడు. ఆ పేరు చెప్పకుండా ఉండడానికి ఎంతో ప్రయత్నించింది. కానీ ఆమెకు తెలియకుండానే ఆమె నోటి నుండి ఆ పేరు వెలువడింది. ఆ పేరు తాను పలికినట్లు ఆమె గ్రహించనేలేదు. అతను ముఖంలోకి మార్పును కూడా ఆమె గమనించలేదు. ఎప్పటి వలె మళ్ళీ చెప్పుకొని పోతోంది. నేను ఎవరి దగ్గర ఉండబోతున్నానో రైలులో అడిగి తెలుసుకున్నాడు. నేను చెప్పకపోయినా తెలుసుకోగలిగిన శక్తి అతనికున్నది. అందుకే ఉన్న వాస్తవం చెప్పాను. రామచంద్రయ్య వాళ్లకు చెప్పి వాళ్ళ ఇంటికి రావడానికి అనుమతి ఇప్పించటం జరిగింది. అతని కోరిక ప్రకారం వాళ్ళను కలవడానికి ఏర్పాటు చేశాను. అతనితో కలిసి బయటకు వెళ్ళడానికి నన్ను ఒప్పించారు.
నిన్న రామచంద్రయ్య గారిని అడిగి మేమిద్దరం బయలుదేరాం. సాయంకాలానికి ఇంటికి చేరుస్తానన్నాడు. మళ్ళీ అతని మోసానికి లొంగిపోయాను. నమ్మాను. కావాలని దారి తప్పించాడు. మొదట నిజంగానే దారి తప్పామని నమ్మాను. తర్వాత తెలుసుకున్నాను అదంతా మోసమని. ఒక సత్రం చేరుకున్నాం. అక్కడి పరిస్థితులు చూసిన తర్వాత తెలుసుకున్నాను అదంతా ఒక ప్లాన్ అని. ఒక పిచ్చి నవ్వు నవ్వింది గట్టిగా. అందుకే కిటికీలో నుండి దూకి బయటపడ్డాను. దారి డొంక తెలియకుండా పరిగెత్తాను. తర్వాత నువ్వు కలుసుకున్నావు అంతే అన్నది. అతని గుండెల్లో బల్లెం గుచ్చుకున్నట్లయింది. రవి అన్న పేరు విన్న తర్వాత అతని గుండెల్లో నుండి రక్తం కారిపోయినట్లు అనిపించింది. నాకిదంతా ఎందుకు చెప్పావు సరయు, ఎందుకు చెప్పావు అన్నాడు. ఆమె పెదవులు ఎండిపోయాయి. నోటిలో తడిలేదు. నేను నిన్ను ప్రేమించాను కాబట్టి ఉన్నదంతా చెప్పి నా భారం తగ్గించుకున్నాను సాగర్ అన్నది. అది ఆమె చివరి కార్డని తెలుసు. అది తనకు గెలుపునివ్వదని కూడా తెలుసు. కానీ ఆ కార్డునే ఆడింది. నేను నిన్ను ప్రేమించాను అనే మాటలు సాగర్ విన్నాడు. ఆ మాటల అర్థం సాగర్కి తెలుసు. కానీ వాటి ప్రభావం మాత్రం అతని మీద ఏమాత్రం పడలేదు. ఎవరినైతే తాను పూజించాడో, ఎవరిని అందరికంటే గొప్ప స్థానంలో ఉంచాడో, ఎవరిని తన హృదయ మందిరంలో అలంకరించాడో, గౌరవించాడో ఆమె మరి ఒకరి సొత్తు. అందరి వలె ఆమె కూడా వేరే చేతులలో నలిగిన పువ్వే. నిన్నటి రాత్రి వరకు ఇక తలంచలేకపోయాడు. అతని గొంతుని ఎవరో నులిమినట్లయింది. తన చేతితో గొంతును పట్టుకుని ఊపిరి పీల్చుకోవటానికి ప్రయత్నించాడు. చాలు, నన్నింక పోని అంటూ తూలుతూ ముందుకు 2 అడుగులు వేశాడు. ఆమె అతన్ని పోనివ్వకుండా పట్టుకుని వ్రేలాడుతూ, నన్ను క్షమించు సాగర్, అంత కఠినంగా దూషించకు. అది నా తప్పు కాదు. విధి నన్నలా చేసింది. నేను నిర్దోషిని. కాలానికి పరిస్థితులకు లొంగిపోయాను అని ఏకధారగా ఏడుస్తూ అతని వక్షస్థలంపై తలమోపి వేలాడబడింది. బలవంతంగా ఆమెని వదిలించుకున్నాడు. వెలుపలికి వచ్చాడు. ప్రేమి ఎదురుగా వచ్చింది. అతనికి చివరికి మిగిలిన తోడు అదే అనుకున్నాడు. వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. సరయు ఇంతవరకు దాచిన రహస్యం ఆ విధంగా బయటపడింది. కరుణానిధికి ఆ రోజు ఉదయం కొంచెం ఆలస్యంగా మెలకు వచ్చింది. రాత్రంతా సరిగ్గా నిద్రలేదు. సరయును గురించిన ఆలోచనలతో సగం రాత్రి గడిచిపోయింది. నిద్ర పట్టగానే ఆమెను గురించిన కలలతో కలవరం. తెల్లవారే ముందు కొద్దిగా కునుకు పట్టింది. తీరా లేచేసరికి బాగా తెల్లవారిపోయింది. సరయు ఇంటి నుండి వెళ్ళినప్పటి నుండి ఆయనకు కంటి నిండా నిద్ర లేదు. కడుపు నిండా తిండి లేదు. బ్రతుకే భారంగా నడుస్తోంది. ఆవులించాడు ఒకసారి. వెల్లకిలా పడుకుని కప్పు వైపు చూశాడు. తల తిప్పి కిటికీ వైపు చూశాడు. బాగా వెలుతురొచ్చింది. తోటలో పిట్టలు కిలకిలా రావాలు చేస్తున్నాయి. కిటికీ పరదాలలో నుండి వచ్చే వెలుతురు గదిలోని సామానునంతటినీ తేటగా కనబడేట్లు చేస్తోంది. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న సరయు ఫోటో తన వైపు చూస్తోంది చిరునవ్వుతో. ఇక లేమమ్మయ్యా, తెల్లవారింది అని లేపినట్లు అనిపించింది. కరుణానిధి లేవగానే మొదట చూసే వస్తువు అదే. సరయు ఉన్నప్పుడు ఆమె తనను లేపడానికి వచ్చేది కాబట్టి ఆమె ముఖం చూసేవాడు లేవగానే. కానీ ఆమె వెళ్ళిపోయినప్పటి నుండి ఆమె ఫోటో చూసి తృప్తి పడుతున్నాడు. అంతకంటే వేరే చేసేదేముంది? సరయు పసిబిడ్డగా తన దగ్గరకు వచ్చినప్పటి నుండి ఏడాదికి ఒక ఫోటో చొప్పున ప్రతి పుట్టినరోజుకు ఒక ఫోటో తీయడం, పాత ఫోటో దాచిపెట్టడం, కొత్త ఫోటో అదే ఫ్రేమ్లో బిగించటం ఆయన పని. పాత ఫోటోలన్నీ ఏం చేస్తున్నారు మామయ్య? ఇప్పటికీ 20 ఫోటోల వరకు ఉండొచ్చు మీ దగ్గర అన్నది సరయు కొన్ని రోజుల క్రితమే. అన్నీ దాచేస్తున్నానమ్మా అన్నాడు తాను ఒక చిరునవ్వుతో. ఈ ఉదయం ఆ ఫోటోలో ఏదో తెలియని మార్పు కనబడింది కరుణానిధికి. కన్నార్పకుండా చూశాడు. ఆ ముఖంలో ఏదో విచారమో లేక ఏదో రహస్యాన్ని దాస్తున్నట్లో కనపడింది ఆయన కంటికి. లేక ఆమె స్త్రీగా మారుతున్నందువలన వచ్చిన మార్పేమో అనుకున్నారు. మళ్ళీ అప్పుడప్పుడు కరుణానిధి తాను పురుషుడుగా జన్మించినందుకు తనను తాను నిందించుకున్నాడు. ఒకవేళ తాను స్త్రీగా పుట్టి ఉంటే సరయుకి ఇంకా ఎక్కువ దగ్గరగా ఉండేవాణ్ణి కదా అని భావించుకునేవాడు. తాను మేనమామ కాక ఒకవేళ పినతల్లిగానో పెదతల్లిగానో పుట్టుంటే సరయుకు అన్ని విధాలా తోడ్పడేవాడు. తాను పురుషుడైనందువలన తన వలన సరయుకేదో లోపం జరుగుతోందని ఎప్పుడూ బాధపడేవాడు. అవే ఆలోచనలు ఆ ఉదయం ఆయన్ని బాధించసాగాయి. సరయు మద్రాసు వెళ్ళిపోయిన తర్వాత ఆమె విషయం తలచడం ఇంకా ఎక్కువైపోయింది. సరయుకు ఒక మంచి స్నేహితురాలైనా ఉండుంటే బాగుండేది. కనీసం స్నేహితురాలికైనా తన రహస్యాలు చెప్పుకోవడానికి వీలుండేది. ఆమె తన ఇంటికి వచ్చినప్పుడే ఆమెకు తోడుగా ఆమెతో ఆడుకోవటానికి వేరే ఒక అమ్మాయిని ఎవరినైనా పెంచి ఉంటే బాగుండేది అని ఇప్పుడు గ్రహించాడు. కానీ ఇప్పుడు ఆ ఆలోచనతో లాభం లేదు. ఎవరు కూడా ఆమె రహస్యాలను పంచుకోలేని స్థితి ఏర్పడింది. తానెంత ప్రేమించినా ఆమె తన మనసును విప్పి చెప్పుకోలేకపోతున్నది. కారణం తాను పురుషుడు కావడమే అని అతని అభిప్రాయం. ఆమె వెళ్ళిపోయిన తర్వాత దినమొక యుగంగా గడుస్తున్నది. లేని పనులు కల్పించుకొని
తనను తాను మర్చిపోయేటంత పనులలో మునిగుండేటట్లు చేసుకుంటున్నాడు. ఎప్పుడూ ఎవరినో ఒకరిని టీ పార్టీలకు విందులకు పిలిచి సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఉండకుండా 10 మందితో కలిసి ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎక్కడి నుండి విద్యార్థులు విహారార్థం వచ్చినా తన తోటలోనే ఉండటానికి ఏర్పాటు చేసి వాళ్లకు కావలసినవన్నీ ఇచ్చి 2 రోజులకు బదులు 4 రోజుల వరకు వాళ్లను ఆపి వాళ్లతో కాలం గడుపుతున్నాడు. ఇంతకుముందు ఎవరైనా తోటలో కాలు పెడితే సహించేవాడు కాదు. కానీ ఇప్పుడు తోట నిండా మనుషులు తిరిగినా ఇష్టపడుతున్నాడు. ఎంత చేసినా తన రోజులు గడిచేటట్లు లేవు. 2 రోజుల నుండి మరీ ఒంటరితనాన్ని ఎక్కువగా అనుభవిస్తున్నాడు. తోటంతా నిర్మానుష్యంగా ఉంది. గడిచిన రాత్రి మద్రాసు బయలుదేరడానికి పెట్టే బెడ్డింగ్ సర్దుకొని సిద్ధమయ్యాడు. కానీ తన హోదాకు తన మర్యాదకు తగదని ఆగిపోయాడు. కానీ నిద్ర మాత్రం పొందలేకపోయాడు. కలత నిద్రతోనే రాత్రి గడిచింది. మరలా ఒక బాధాకరమైన దినం గడపడానికి మేల్కున్నాడు. ఆమె లేనందుకు ఇంతగా బాధపడడంలో అర్థం లేదనుకున్నాడు. ఇప్పుడు కాకపోయినా ఇంకా కొంతకాలానికైనా ఆమె ఎక్కడికో వెళ్ళవలసిందేగా. ఆడపిల్ల ఎప్పటికీ మన ఇంట్లోనే ఉంటుందా? ఒకవేళ అల్లుడు ఇల్లరికం వచ్చినా మన ఇంట్లోనే ఉండి మనకు దూరంగా మసులుకుంటారు. ఇదంతా నా పిచ్చి అనుకున్నాడు. సాగర్ కాక మరొకరైనా ఆమెను తన నుండి వేరు చేసేవారే. నేనింతగా విచారపడడం బాధపడడం తెలివి తక్కువ అనుకున్నాడు. ఆమె నుండి అతని ధ్యాస సాగర్ వైపుకు మళ్ళింది. తాను సాగర్ ఇంటికి ఆసుపత్రికి 2-3 సార్లు వెళ్ళాడు. కానీ అతను కలవలేదు. టెలిఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. కానీ దొరకలేదు. గడిచిన 10 నెలల నుండి జీవితం ఎంతో సంతోషంగా గడిచిపోయింది. ముగ్గురు కలిసి జీవితం ఎంతో హాయిగా గడిపారు. దానికి ఎలాంటి అంతరాయం కలగకూడదనుకున్నాడు తాను. కానీ అంతరాయం కలిగింది. అయినా త్వరలోనే సరిపడుతుందనుకున్నాడు. కానీ ఇప్పుడు తన మనసులో ఏదో తెలియని సందేహం కలుగుతోంది. ఈ పరిస్థితిలో ఎలా పరిణమించిపోతుందో అనే అనుమానం పొడసూపుతోంది. అప్పుడప్పుడు జీవితమే అంతా ఏదో ఉంది, ఇక పర్వాలేదనుకునేటప్పుడు మెల్లగా మారిపోవడం అది జీవిత నైజం. అది మానవ జీవితంలో సాధారణంగా జరిగేది. భగవంతుడు మానవులను ఎందుకు సంతోషంగా ఉండనివ్వడో, మానవుని సంతోషం చూస్తే భగవంతునికి కూడా భయమో లేక అసూయో తెలియదు. తాను, సరయు, సాగర్ ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. వాళ్ళ సంతోషం వలన ఎవరికీ నష్టం కానీ కష్టం కానీ కలగలేదు. ఇప్పుడు ముగ్గురు వేరైపోయారు. సరయు ఒంటరిగా మద్రాసులో ఉంది. సాగర్ ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలీదు. తాను ఒంటరిగా ఈ మంచం మీద పడుకొని కప్పు వైపు చూస్తూ తనను తానే ఎన్నో ప్రశ్నలు వేసుకున్నాడు. ఇదంతా దైవమాయ. తాను ఎన్నోసార్లు అనుకున్నాడు మద్రాసు వెళ్ళవలెనని. కోడలతో పాటు వెళ్ళనందుకు విచారపడ్డాడు. చాలా తప్పు పని చేశాననుకున్నాడు. కానీ సరయుకి ఇష్టం లేకుండా ఆమెతో వెళ్ళడం సులభమైన పని కాదు. ఆమె కోరినట్లు ఒంటరిగా పోనివ్వకపోతే దాని ఫలితం కూడా బాగుండేది కాదు. అందుకే ఆమెను వెళ్ళనివ్వక తప్పలేదు. ఒక నిట్టూర్పు విడిచాడు. పడక మీద నుంచి లేచాడు. కిటికీ దగ్గరకు వెళ్ళి పరదా తొలగించాడు. తోటలో నుండి మంచుతో తడిసిన గులాబీ పువ్వుల పరిమళం ఘుమాళించి కొడుతోంది. ఆ పువ్వుల వాసనతో కూడిన గాలిని పీల్చుకుంటూ అలాగే కొంతసేపు నించున్నాడు. లాన్ అంచులకు వేసిన మొక్కలు బాగా పెరిగిపోయాయి. మాలికి ఎన్నిసార్లు చెప్పినా వాడు వినిపించుకోవడం లేదు. పని సరిగ్గా చేయడం లేదు. వాడికి మరీ ఆటగా ఉంది. ఈసారి వాడికి వార్నింగ్ ఇవ్వాలి అని మనసులో అనుకుంటూ ఒక్కొక్క మాట బయటికి కూడా వినిపించేటట్లు అంటూ నిల్చున్నాడు. ఉదయకాల భానుని కిరణాలలో స్నానమాడే సృష్టి ఎంతో అందంగా ఉంది కదూ మామయ్య అన్నది క్రింద నుండి. ఎవరిదా స్వరం? సరయుదే. ఒక్కసారిగా కరుణానిధి మ్రాన్పడిపోయాడు. తన చెవులను తానే నమ్మలేకపోయాడు. కిటికీలో నుండి కిందికి చూశాడు. సరయు సాక్షాత్కరించింది. నోట మాట రాలేదు. ఒక్క గడియసేపు ఇద్దరు ఒకరినొకరు తనివి తీరా చూసుకున్నారు. ఏం మామయ్య, అకస్మాత్తుగా నేను రావడం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందా, లేక నా రాక మీకు కష్టాన్ని కలిగిస్తోందా అన్నది. వచ్చావా తల్లి, నీ రాక నాకు కష్టమా అమ్మ అనుకుంటూ ఒక్క దూకుతో గదులన్నింటినీ దాటి లైబ్రరీలో నుండి తోటలోకి పరిగెత్తాడు. తన మోకాలి నొప్పులను కూడా గమనించకుండా. మామయ్య సమీపించగానే అతని చేతుల్లో వాలిపోయింది సరయు. తల్లి రొమ్ముకు హత్తుకొని పోయే పసిపాప వలె హత్తుకొని పోయింది. చిన్న పిల్లని ముద్దాడినట్లు ముద్దాడుతున్నాడు కరుణానిధి పిచ్చివాని వలె. కొన్ని గడియలు అలాగే గడిచిపోయాయి. ఆ సమ్మేళనం చూసి సృష్టి కూడా హర్షించింది. తప్పిపోయిన బిడ్డ దొరికింది కరుణానిధికి. మళ్ళీ తప్పిపోకుండా కాపాడుకోవడం అతని విధి. ఉత్తరం కూడా లేకుండా వచ్చేసావా అమ్మా? ఒక్క ముక్క రాస్తే నేనే హైదరాబాద్కు ఎదుర్రానా తల్లి? ఒంట్లో ఎలా ఉంది అని జవాబు కోసం ఎదురు చూడకుండానే ప్రశ్నల వర్షం కురిపించాడు. నువ్వు వచ్చినందుకు నేనెంత సంతోషపడుతున్నానో నువ్వు గ్రహించలేవు అన్నాడు. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మీ ప్రేమితో నిండిన తీయటి మాటలు వింటున్నాను.
మీ మాటలు వినడానికి నా హృదయం తహతహలాడింది. అందుకనే అనుకోకుండా వచ్చేశాను మామయ్య అన్నది గారాబంగా. ఆమె ఎంతో అలసిపోయి ఉన్నది. ముఖం వాడిపోయింది. కళ్ళ చుట్టూ నల్లని వలయాలు ఏర్పడ్డాయి. ఎంతో కాలం జబ్బు పడిపోయిన మనిషిలా ఉన్నది. కానీ ఆమెను ఎక్కువగా విసిగించే ప్రశ్నలు అడగడం ప్రస్తుతానికి తగదని కరుణనిధి ఏమీ అడగలేదు. కానీ మనసు కాలిపోతున్నది. ఏం జరిగిందో అని ఆందోళన అధికమైపోతున్నది. కానీ ఆ పరిస్థితిలో ఓపిక అవసరం. ఎప్పుడు బయలుదేరావమ్మా అన్నాడు. మొన్న మధ్యాహ్నం రైల్లో బయలుదేరి రాత్రి హైదరాబాద్ చేరుకున్నాను. అంత రాత్రిలో ఎక్కడికి పోవడానికి ఇష్టం లేక ఇక్కడికి రావడం కూడా మంచిది కాదని వెయిటింగ్ రూమ్లోనే రాత్రి గడిపాను. ఎప్పుడు నీ దగ్గరకు వస్తానని ఎదురు చూడడంతో రాత్రి నిద్రలేదు. ఆ కొన్ని గంటల కష్టంతో గడిపి ఉదయాన్నే టాక్సీ తీసుకుని వచ్చాను అన్నది. పక్కనే ఉన్న సిమెంట్ అరుగు మీద ఇద్దరు కూర్చున్నారు. మామయ్య చేతిని గట్టిగా పట్టుకుంది. విడిచిపెడితే తాను మళ్ళీ ఒంటరిదాన్నైపోతానేమోననే భయం ఆమెను వెంటాడుతున్నట్లు అనిపించింది కరుణానిధికి. ఆమెలో ఏదో బాధ ఉన్నట్లు గ్రహించాడు. అది అడిగే ధైర్యం లేదు. మళ్ళీ ఇంటికి రావడం నాకెంతో ఆనందాన్ని హాయిని ఇస్తోంది మామయ్య. మీరు లేకుండా నేనింకా ఎన్నటికీ ఇల్లు విడిచి వెళ్ళను మామయ్య అన్నది. అంతకంటే ఈ వృద్ధప్రాయంలో మామయ్యకు కావాల్సిందేముందమ్మా అన్నాడు వచ్చే కన్నీళ్లు ఆపుకుంటూ. నేను వచ్చే వేళ్లకు మీరు కిటికీలో నుండి చూడ్డం నా కోసమే చూస్తూ నిల్చున్నట్లుంది అంది. నేను ప్రతి నిమిషం నీకోసమే ఎదురు చూస్తున్నానమ్మా. ఎప్పుడూ నువ్వు నా కళ్ళల్లోనే ఉండేదానివి. 3 వారాల లోపలనే తిరిగి నా కంటికి కనబడతావని నేను అనుకోలేదు. 3 వారాల లోపలనే అంటే కాలం అంత త్వరగా గడిచిపోయిందా మామయ్య అన్నది కొంత బాధగా. అది కాదమ్మా, ఆ భగవంతుని తెలుసు నేను ఈ రోజులు ఎలా గడిపానో. ఇన్ని రోజులు నేను ఎలా గడపగలిగానో నాకెంతో ఆశ్చర్యంగా ఉంది. ఎన్నో పనులు కల్పించుకుని చేసేవాడిని. ఇష్టం లేకపోయినా స్నేహితుల ఇండ్లకు వెళ్ళేవాడిని. కానీ 100 మందిలో ఉండి కూడా ఒంటరిగానే ఉండేవాడిని. ప్రతి నిమిషం ఒంటరితనం నన్ను బాధించింది. దినమొక యుగంగా గడిచింది. పోనీ అని అవి పీడ రోజులు. ఇప్పుడిక ఆ రోజులను గురించి తలంచవద్దు. ఇప్పుడు మనం చేయవలసింది ఒక్కటే, సాగర్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. అతను మళ్ళీ ప్రేమీ సమేతంగా మన మధ్య ఉంటే మునుపటి రోజులు మళ్ళీ వచ్చినట్లే అన్నాడు కుతూహలంగా. ఆమె చెప్పబోయే మాటలు వినడానికి ఎదురుచూస్తూ సాగర్ అని ఒక నిమిషం నిశ్శబ్దంగా ఉంది. ఏమీ మాట్లాడకుండా. అతను తిరిగి మన దగ్గరకు వస్తాడని నేను అనుకోను అన్నది చిన్నగా. అంటే నీ అర్థమేమిటమ్మా? అలా ఎందుకు అనుకుంటున్నావు? సరే, తర్వాత సావధానంగా మాట్లాడుకోవచ్చు. మద్రాసులో ఏం తిన్నావో ఏమో. తర్వాత రైల్లో నువ్వేమీ తినవని నాకు తెలుసు. పద, కొంచెం కాఫీ పలహారం తీసుకుందువు గాని అన్నాడు ప్రేమతో తలనిమురుతూ. వీళ్ల మాటల్లో వీళ్ళుండి ఎప్పుడో వచ్చి అక్కడ నిల్చున్న లక్ష్మిని చూడలేదు. వాళ్ళిద్దరి మాటలకి అంతరాయం కలిగించడం ఇష్టం లేక అలాగే నిల్చుండిపోయింది. కళ్ళ నీళ్లు నింపుకుంటూ ఉంది లక్ష్మి. కాఫీ పలహారాల మాట వినగానే అన్ని ఏర్పాట్లు చేశానయ్య గారు, మీరిద్దరూ రండి అన్నది లక్ష్మి. అరే లక్ష్మి, నువ్వెక్కడే నిల్చున్నావా? ఎలా ఉన్నావు అన్నది సరయు. బాగానే ఉన్నానమ్మా, లోపలికి రండి, కాఫీ సిద్ధం చేశాను అంది. నేనింకా కొంచెంసేపు ఇక్కడనే కూర్చుంటాను, మీరు ముఖం కడుక్కోండి మామయ్య అని అక్కడే కూర్చుంది. కరుణానిధి లక్ష్మితో కలిసి లోపలికి వెళ్ళాడు. సరయు అక్కడే అరుగు మీద కూర్చుంది. చెట్ల వైపు రెప్పవాల్చకుండా చూస్తోంది. ఆమెకు తోటలో ఏదీ కనబడడం లేదు. ఒక్కరు కనబడుతున్నారు. ఆయన చివరిసారిగా అన్న మాటలు వినబడుతున్నాయి. ఇది వీడ్కోలనుకుంటాను అని అనడానికి నేనెంతో విచారపడుతున్నాను. కానీ విధి ఆ విధంగా రాసింది నా నొసట. నేనేమీ చెయ్యలేను, నేను అసమర్థుడను. నీ జీవితంలో వేరే పురుషుడు. నేనేమీ చెప్పలేను, నన్ను క్షమించు. ఇంతకంటే ఇంకా అలాగే కూర్చున్నావా? నా ముఖం కడగడం అయిపోయింది. లేవమ్మా, కాఫీ తీసుకుందాం. కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకో, ఫ్రెష్గా ఉంటుంది అన్నాడు. వద్దు మామయ్య, నేను ఇక్కడే కూర్చుంటాను. నాకు పలహారం కూడా వద్దు, ఒట్టి కాఫీ మాత్రం తాగుతాను. తోటలో హాయిగా ఉంది. మీరు కూడా ఇక్కడనే కాఫీ తాగి వెళ్ళి స్నానం చేయండి. నేను స్నానం చేసే వచ్చాను. ఒకేసారి భోంచేద్దాం. మీరు స్నానం చేసే వరకు నేను ఇక్కడే కూర్చుండి హాయిగా ఈ గాలిని పీల్చుకుంటూ ఉంటాను. ఈ గులాబీ మొక్కల్ని చూసి చాలా కాలమైంది. కొంచెం సేపు ఇలానే చూస్తూ ఉండనివ్వండి. మీరు కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు లేదు. అన్నట్లు మర్చిపోయాను, నేను వెళ్ళేటప్పుడు మీ మోకాలు నొప్పిగా ఉందన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నది అన్నది. నొప్పి నాకు ఇప్పుడేమీ కనబడడం లేదమ్మా. నా జీవితంలో ఎన్నడూ లేనంత బలంగా ఆరోగ్యంగా ఉన్నానమ్మా. ఈరోజు 7 ఏనుగుల బలం వచ్చింది నిన్ను చూడగానే అన్నాడు. అలా మాట్లాడుకుంటూ ఇద్దరూ కాఫీ మాత్రం తీసుకున్నారు. ఖాళీ కప్పులు తీసుకుని లక్ష్మి లోపలికి వెళ్ళిపోయింది. కరుణానిధి కూడా స్నానానికి వెళ్ళడానికి లేచాడు. నేను వెళ్ళి స్నానం చేసొస్తాను, కానీ నువ్వు మాత్రం మళ్ళీ మాయమైపోవు కదా అన్నాడు. లేదు మామయ్య, నేను ఇందాకనే చెప్పాను కదా నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళనని. నా మాట మీద నమ్మకం లేదా అన్నది. ఉన్నదమ్మా, నా బంగారు తల్లి మాట మీద నాకెప్పటికీ నమ్మకమే. నిన్ను చూస్తూ ఉంటే నా కష్టం దుఃఖం అంతా మాయమైపోతుందమ్మా అన్నాడు.
అతని భుజాలపై చేయి వేసి అలాగే కొంచెం సేపుంది. తర్వాత నెమ్మదిగా వేరే వైపు ధ్యాస మరల్చడానికి, రామచంద్రయ్య వాళ్ళ క్షేమ సమాచారం ఏమైనా అడగలేదేమిటి మామయ్య అంది. అవునమ్మా, నువ్వు వచ్చావనే సంతోషంలో అన్నీ మర్చిపోయాను. ఎలా ఉన్నాడతను? భార్య కుమార్తె క్షేమమేనా? అతను బాగా వృద్ధుడై ఉండొచ్చును అన్నాడు. అవును, క్షేమంగానే ఉన్నారు. ఆయన భార్య కుమార్తె కూడా చాలా మంచివాళ్ళు. నన్ను చాలా ప్రేమగా ఏ లోటు రాకుండా చూశారు. కానీ నేను మాత్రం వాళ్లకు అడుగడుగున ఒక సమస్యగా తయారయ్యాను అంది. అంత పెద్ద పనులేం చేశావమ్మా సమస్యగా మారడానికి అన్నాడు ఏదో తేలిగ్గా తీసుకుని. ఆమె పిచ్చిగా నవ్వింది. ఒకరోజు ఉదయం ఒక స్నేహితునితో బయటికి వెళ్ళాను. ఆ రోజంతా బయటే గడిపి రెండవ రోజు వేరే స్నేహితునితో ఇల్లు చేరుకున్నాను. వాళ్ళకేదో సమాధానం చెప్పవలసి వచ్చింది. వాళ్ళు నమ్మారో లేదో తెలియదు అన్నది. ఆ మాటలకు అర్థం ఎలా గ్రహించవలనో అతనికి గోచరం కాలేదు. ఏమి మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఇంత ధైర్యంగా తనతో ఇలాంటి మాటలు ఆమె మాట్లాడడం ఇదే మొదటిసారి. ఆమె తనలో తాను లేదని గ్రహించాడు. ఇప్పుడు ఆమెను ఏ విధంగా నొప్పించినా ముప్పు కలుగుతుందని అనుకున్నాడు. అందుకే ఆ విషయాన్ని ఎక్కువ సీరియస్గా తీసుకోనట్లు నటించాడు. మనసులోని ఆందోళనని బయటికి రానివ్వలేదు. ఎలాగైతేనేం వాళ్లకు నచ్చజెప్పావు కదా అన్నాడు మామూలు ధోరణిలో అన్నట్లు. అవును చెప్పాను. వాళ్ళకే కాదు మీకు కూడా చెప్తాను. మీరు కూడా న్యాయం చెప్పండి. నేనెంతవరకు బాధ్యురాలినో అన్నది ఏదో ఆలోచన చేస్తూ. సరే అమ్మా, అంతా విన్న తర్వాత న్యాయం చెప్పవచ్చు కానీ ఇప్పుడే ఎందుకు ఆ మాటలన్నీ అని సంభాషణ మార్చడానికి ప్రయత్నం చేస్తూ అన్నాడు. తప్పిపోయిన కోడలు తిరిగి దొరికింది. మళ్ళీ ఇంటికి చేరుతుందో లేదో అని అనుమానపడిన అతని కోడలు ఇంటికి రావడం ఒక పండగ వలె ఉన్నది. అలాంటి సమయంలో ఎలాంటి విషాదకరమైన సంగతులు జ్ఞాపకం చేయకూడదని గతాన్ని స్మరణకు రానివ్వకుండా చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ తోటని గురించి, తోట మాలిని గురించి మాట్లాడుకుంటూ ఉండగానే లక్ష్మి స్నానాలకు నీళ్లు సిద్ధం చేశాను, వంట కూడా అయిపోయింది, రమ్మని పిలవడానికి తోటలోకి వచ్చింది. చలికాలం వెళ్ళిపోయి ఎండలు ఆరంభమయ్యే రోజుల్లో ఉదయం పూల తోటలో కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుంది మామయ్య అన్నది. ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేసి అవునమ్మా, నువ్వు అన్నట్లు ఈ రోజులు చాలా హాయిగా ఉంటాయమ్మా అన్నాడు. ఇద్దరే ఉండటం కంటే ముఖ్యమైన మూడవ మనిషి కూడా ఉంటే ఇంకా హాయిగా ఉండేది. కానీ ఇప్పుడు అనుకుని లాభం లేదు. ఇప్పుడు ఎవరిని ఏమనగలదు? తన ఇప్పటి స్థితికి తానే కారణం, కానీ భరించవలసిందే అని మనసులో అనుకుంది. ఒక నిమిషం సేపైన తర్వాత ఇన్నాళ్ళు నేను లేనందుకు చాలా విచారపడ్డావు కదూ అన్నది. అవునమ్మా, చాలా విచారపడ్డాను. కానీ అలా విడిపోవడం ఇప్పుడు కాకపోయినా ఇంకా కొన్నాళ్ళకైనా జరగవలసిందేగా. నేను నా సంతోషం చూసుకుంటే నీ సంతోషం ఎప్పుడు? కాబట్టి ఇప్పటి నుండే అలవాటు చేసుకోవడం మంచిది. అప్పుడప్పుడు అలా కొంతకాలం దూరంగా ఉండడం మంచిదేనమ్మా అన్నాడు. అలా జరుగుతుందని నేను అనుకోవడం లేదు అన్నది. నువ్వెప్పటికీ నా దగ్గరే ఉండడం నాకు ఇష్టమే, కానీ అది సాధ్యం కాదమ్మా, నీకు కూడా మంచిది కాదు అన్నాడు. అతని స్వరం బొంగురుపోయింది. ఆమె మాటల వెనక ఏదో చాలా పెద్ద విషయమే ఉన్నట్లు గ్రహించాడు. అమ్మా, నాతో ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ మళ్ళీ వెనకాడుతున్నావు అన్నాడు. అవును, మీతో మాట్లాడవలసినవి చాలా ఉన్నాయి. త్వరగా స్నానం చేసిరండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. అదీ కాక ఇలా తోటలో ఇంకా చాలాసేపు కూర్చుంటే మీకు జబ్బు చేస్తుంది అన్నది. నాకేమీ కాదమ్మా, నా విషయం విడిచిపెట్టు. అలాగే చెట్ల మధ్యలో ఇంకా కొంతసేపు కూర్చోవడం నాకు కూడా హాయిగా ఉంది. నువ్వు చెప్పదలుచుకున్నది చెప్పు, తర్వాత నేను వెళ్ళి స్నానం చేస్తానన్నాడు. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక ముందు ఏం జరిగిందో తెలుసుకోకుండా అక్కడి నుండి కదలకూడదని నిశ్చయించుకున్నాడు. ఇన్నాళ్ల నుండి దాచిన రహస్యాన్ని ఆమె చెప్పదలుచుకున్నప్పుడు జాప్యం చేయడం మంచిది కాదు. తాను స్నానం చేసి వచ్చేటప్పటికి మళ్ళీ మనసు మార్చుకుని ఇన్నాళ్ళు తాను ఏ రహస్యం వినడానికి తప్పించిపోతున్నాడో అది మళ్ళీ మరుగున పడిపోవడం అతనికి ఇష్టం లేదు. ఆ రహస్యం తెలుసుకోవాలి. కోడలి బాధలో తాను భాగస్థుడు కావాలి. అప్పుడే అతనికి శాంతి. అందుకే చెప్పమ్మా, నువ్వు చెప్పదలుచుకున్నదంతా చెప్పు, ఏమాత్రం దాయవద్దు అన్నాడు. సరే, అలాగే చెప్తాను. కానీ అంతా విన్న తర్వాత మీరు నన్ను చాలా అసహించుకుంటారు. అదే నేను సహించలేని విషయం అన్నది. అవునమ్మా, నేను నిన్నెప్పుడు అసహించుకుంటూనే ఉన్నాను. అసహించుకుంటూనే 2 ఏళ్ల పసిగుడ్డును ఇంత పెద్దగా చేశాను అని తేలిగ్గా మాట్లాడినట్లు నటించబోయాడు. కానీ హృదయంలో తుఫాన్ చెలరేగింది. ఇంతవరకు సరయు ఈ విధంగా ఎప్పుడూ మాట్లాడలేదు. ఆమెలో ఎంత మార్పు! ఇంతవరకు అతని దృష్టిలో ఆమె ఏమీ ఎరుగని ఒక పసిపాప. ఇప్పుడు ఆ పసిపాప స్థానంలో ఒక స్త్రీ కనబడుతోంది. తన పసిపాప సరయు తనకిక దొరకదు. హృదయం పరితపించిపోతోంది. ఆమె కథంతా చెప్పడం మొదలెట్టింది. సాగర్కు చెప్పిందే కాక ఇంకా విషాదకరమైన వివరాలు తనకు జ్ఞాపకం ఉన్నంత వరకు చెప్పింది. కరుణానిధి చలనం లేకుండా అంతా విన్నాడు. అతని దృష్టి దూరంలో ఉన్న
సరివి చెట్లపై నిలిపాడు. ఎటూ చూడలేకపోతున్నాడు. సరయు వైపు అసలే చూడలేకపోతున్నాడు. ఏమీ మాట్లాడకుండా ఆమె ప్రతి మాట అతి శ్రద్ధతో వింటున్నాడు. సాగర్ తనను విడిచిపెట్టి వెళ్ళినప్పటి నుంచి చివరి వరకు చెప్పింది. ఆమె ఒంటరిగా కొత్త స్థలంలో విడిచిపెట్టబడిన సంగతి వినగానే అతని గుండె ఒక్కసారి ఆగిపోయినట్లయింది. నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడా తల్లి అని ఒక్కసారి భోరుమన్నాడు. అంతవరకు తన విషాద గాథ చెబుతూ అందులోనే నిమగ్నమైపోయింది సరయు. తాను తిరిగి అదంతా అనుభవించినట్లయింది. తనలో తాను లేదు, గతంలోకి వెళ్ళిపోయింది. కరుణానిధి స్వరం వినబడగానే మళ్ళీ వర్తమానంలోకి వచ్చింది. లేదు, అతను పూర్తిగా విడిచిపెట్టి వెళ్ళలేదు. అప్పుడు నేనెలా అనుకుని భయపడ్డాను. నేను నా బట్టలు ఆరినవి వేసుకున్నాను. మేడ క్రిందికి వెళ్ళాను. అక్కడ సాగర్ ఉన్నారు. అతన్ని చూడగానే కొంత ధైర్యం కలిగింది. మద్రాసుకు వెళ్ళడానికి ఆ సమయంలో ఏదైనా రైలుందేమో అడిగి తెలుసుకోమన్నాను. నన్ను తన కారులోనే మద్రాసు చేరుస్తానని చెప్పాడు. అదేవిధంగా ఇద్దరం కారులో బయలుదేరాం. దారిలో చాలా దూరం వరకు ఎవ్వరం మాట్లాడలేదు. మధ్యలో ఒకసారి మాత్రం దాదాపు సగం దూరం ప్రయాణం తర్వాత నాకు ఆకలిగా ఉందేమోనని అడిగాడు. అప్పుడు నాకు ఆకలంటే ఏమిటో తెలిసే పరిస్థితిలో లేదు. ఆకలి లేదన్నాను. అంతకు మించి ఇంకేమీ మాట్లాడలేదు. ఇంటికి చేరుకున్నాం. రామచంద్రయ్య, సుగుణమ్మ, సుజాత ఆశ్చర్యపడ్డారు. ఒకరోజంతా ఎటో వెళ్ళినందుకు. పోయేటప్పుడు ఒక మనిషి, వచ్చేటప్పుడు వేరొక మనిషితో రావడం వాళ్లకు మరీ ఆశ్చర్యాన్ని కలిగించింది. రవి నేను దారి తప్పిపోయామని, ఒక సత్రంలో సాగర్ కలిశాడని, రవి వేరే చోటికి పోవాల్సి వచ్చినందుకు సాగర్తో నన్ను ఇంటికి పంపించాడని చెప్పాను. చెప్పనైతే చెప్పాను కానీ వాళ్ళు నమ్మినట్లు కనబడలేదు. ఇందులో ఏదో ఉన్నది అన్నట్లు వాళ్ళ ముగ్గురి ముఖాలలో కనబడింది. మా ఇద్దరినే వదిలి ఒకరి తర్వాత ఒకరు అక్కడి నుండి మెల్లగా ఏదో వంక మీద వెళ్ళిపోయారు. అలా చెబుతుంటే ఒక వెటకారపు నవ్వు వచ్చింది. తన విధిని తానే హేళన చేసుకున్నట్లు మళ్ళీ చెప్పడం మొదలెట్టింది. పాపం సాగర్ అక్కడి నుండి ఎప్పుడు బయటపడదామా అని కాచుకొని ఉన్నాడనుకుంటాను. వాళ్లతో పాటే తాను లేచి, నిన్న బాగా తడిసిపోయావు, నీ ఆరోగ్యం బాగా కాపాడుకో, నేను ఇక వెళ్తానంటూ తలుపు దగ్గరికి వెళ్ళాడు. కానీ నేను తలుపు దగ్గర దారికి అడ్డంగా నుంచుని అతన్ని వెళ్లకుండా ఆపాను. నన్ను క్షమించమని అడిగాను. నేను క్షమించేదని ముఖం నా నుండి తిప్పుకున్నాడు. ఇదే మన ఆఖరి కలయిక. విధి ఆ విధంగా రాసింది నా నొసట. నేనేమీ చెయ్యలేను. నేను అసమర్థుడిని. ఓడిపోయాను. ఎదిరించే శక్తి లేదు. నీ జీవితంలో వేరే పురుషుడు. నేనేమీ చెయ్యలేనందుకే నన్ను నీవు క్షమించాలంటూ వెళ్ళిపోయాడు. ఇక చెప్పలేకపోయింది. గట్టిగా నిట్టూరుస్తోంది. ఇంతవరకు కరుణానిధి చూడకుండానే కథ ముగించింది. మామయ్యకు తన దుఃఖం కనబడనీయకూడదు. ధైర్యంతో ఎదుర్కోవాలి. ఏడుపునంతటినీ మింగివేసి ఆయన వైపుకు తిరిగి, అంతే మామయ్య అన్నది. ఆ మాట వెనక ఏమున్నదో ఆయనకు తెలుసు. కొంతసేపటి వరకు ఎవరూ మాట్లాడలేదు. ఆ రవి అనేవాడెవరమ్మా? ఇప్పుడు వాడెక్కడున్నట్లు? ఇప్పుడెక్కడున్నాడో తెలియదు మామయ్య. నేను 3 రోజుల వరకు రామచంద్రయ్య వాళ్ళ ఇంటికి వస్తాడేమోనని చూశాను, కానీ అతను రాలేదు. అతను హైదరాబాద్కు తరచూ వస్తూ ఉంటాడు అన్నది. హైదరాబాద్కా? నేనెప్పుడు చూడలేదే. ఆ పేరు కూడా నేను విన్నట్లు లేదు అన్నాడు. ఒకసారి చూశారు మామయ్య అన్నది. ఎప్పుడు? ఎక్కడా? ఆశాదేవి చచ్చిపోయిన ఆ రోజులో ఒకరోజు మనం సినిమాకు వెళ్ళాం. ఒక యువకుడు వచ్చి నాతో మాట్లాడాడు. అతను ఒక్కసారి కలిసినప్పుడే అతని వెకిలి చేష్టలు చూసి మీరు అసహించుకున్నారు. అలాంటి వాళ్లతో కలవడం మంచిది కాదన్నారు. మీరు బహుశా మీకు జ్ఞాపకం లేదేమో అన్నది. ఓహో వాడా? కానీ పేరు ఇంకేదో చెప్పినట్లున్నావే అన్నాడు. అవును, అతని పూర్తి పేరు రవివర్మ అన్నది. ఇంతకాలం ఏ రహస్యం చెప్పడానికి ఆమె ఎంతగా భయపడిపోయిందో, ఏ రహస్యం మామయ్యకు తెలియకుండా దాచిపెట్టాలని అనుకున్నదో, ఆ రహస్యం ఇంత తేలిగ్గా చెప్పడం తనకే ఆశ్చర్యం కలిగించింది. ఇదంతా మోసం, మరేమీ కాదు అన్నాడు. అవును మోసమే, కానీ అది మనకెలా సహాయపడగలదు అన్నది సరయు. ఇదంతా నాకు ముందుగానే తెలుసుంటే అన్నాడు కరుణానిధి కోడలతో. అవును, నేను చెప్పవలసిందే, కానీ భయం వల్ల చెప్పలేకపోయాను. సాగర్ ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటి నుండి ఏకధారగా ఏడ్చి గుండె బండబారిపోయింది. సాగర్ ఎక్కడున్నాడో చెప్పగలవా అన్నాడు. నాకు తెలియదు అన్నది. కరుణానిధి లేచి నుంచున్నాడు. సరే, నేను స్నానం చేసొస్తాను. నువ్వేమీ దిగులు పడొద్దు. ఇప్పుడు నీకు నేను కూడా తోడుగా ఉన్నాను. భయపడవద్దు. జరిగిన దాన్ని గురించి విచారపడి లాభం లేదు. భవిష్యత్తును గురించి ఆలోచించాలి అన్నాడు. కానీ ఆమె వైపు చూడలేకపోతున్నాడు. ఆమె అతని చేయి పట్టుకుంది. మామయ్య, జరిగిన దానికి నేను చాలా చింతిస్తున్నాను. నేను ఈ విషయం మీకు చెప్పకుండా దాచి ఇప్పుడు మీకు తీరని వ్యధ కలిగించాను. దానికోసం బాధపడుతున్నాను అన్నది. వద్దమ్మా వద్దు. నీకు జరిగిన అన్యాయం
నన్ను దహించి వేస్తోంది అన్నాడు. అయితే ఇంత జరిగినా నన్ను అసహించుకోవడం లేదా అన్నది. దానికి అతను జవాబు చెప్పదలుచుకోలేదు. అది అతనికి తెలుసు, ఆమెకు తెలుసు. చూడమ్మా, నీ పుట్టినరోజున నేనొక సూట్ కుట్టించుకున్నాను. ఇప్పుడు స్నానం చేసి నేను ఆ సూట్ వేసుకుంటాను. నువ్వు కూడా వేరే మంచి చీర కట్టుకో. ఇవాళ మన ఇంట్లో పండగ అంటూ స్నానానికి వెళ్ళిపోయాడు. స్నానం భోజనం పూర్తి అయ్యాక ఇద్దరూ కలిసి కారులో చాలా దూరం వెళ్లారు. సృష్టి సౌందర్యం చూస్తూ ఇద్దరూ కొంతసేపు గడిపారు. ఆ సాయంకాలం ఇద్దరూ కలిసి టెన్నిస్ ఆడారు. ఆ ఊర్లో ఉండే 2-3 పెద్ద మనుషులను టీకి పిలిచాడు. ఎలాగైనా కోడలు జరిగిన విషయాలన్నీ మర్చిపోయేట్టు చెయ్యాలని ఆయన ఉద్దేశం. రాత్రి భోజనాల దగ్గర కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు ఆమెను ఇతర ఆలోచనలకు పోనివ్వకుండా చూశాడు. భోజనాల తర్వాత తన బెడ్రూమ్కు పోవడానికి లేచింది సరయు. రేపు ఉదయం నేను హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నానమ్మా అన్నాడు ఆమెను. ఆ మాట ఆమెకు కలవరాన్ని కలిగించింది. అదేమిటి మామయ్య, నేను రావడం మీరు వెళ్ళడం అంత అవసరమైన పనా అన్నది. అవునమ్మా, చాలా అవసరమైన పని అన్నాడు. నా గురించేనా అన్నది. అవును, కొంతవరకు అంతే. నీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చాలి అన్నాడు. లాభం లేదు మామయ్య, ఎవరెంత ప్రయత్నించినా నాకిక మేలు జరగదు అంది. ఏదో ప్రయత్నం చేద్దాం, ప్రయత్నం చేయడం వలన నష్టం లేదుగా అన్నాడు. సరే మీ ఇష్టం, కానీ అతను మన జోలికి రాకపోయినంత మాత్రాన ఏం లాభం? ఆమెకు బాగా తెలుసు రవి బారి నుండి తప్పించుకున్న సాగర్ మళ్ళీ తనని చేపట్టడని. నేను కూడా మీతో రానా మామయ్య అన్నది. వద్దమ్మా, అప్పుడే వద్దు, నేను ముందు వెళ్ళొస్తాను, తర్వాత నువ్వు కూడా రావచ్చును. కానీ నువ్వు ఈ విధంగా విచారపడ్డం బాగాలేదమ్మా. లేదు, నాకేమీ విచారం లేదు. ఇప్పుడు నా ప్రాణం ఎంతో హాయిగా ఉంది. నా గుండెల్లో నుండి ఎంతో భారం తొలగిపోయిందంటూ మేడ పైగదిలోకి వెళ్ళిపోయింది. కరుణానిధి ఆమె మెట్లెక్కి పైకి పోయిన తర్వాత తను లైబ్రరీ గదిలోకి వెళ్ళి కొంచెం బ్రాందీ తీసుకున్నాడు. మనసు వికలమైనప్పుడు బ్రాందీ తీసుకుంటూ ఉంటాడు కరుణానిధి. సరయు కూడా ఆ విషయాన్నంతగా పట్టించుకోదు. గదిలో ఒకవైపు నుండి మరొక వైపునకు బోన్లోని సింహం వలె తిరుగుతున్నాడు. ఒకచోట అకస్మాత్తుగా ఆగాడు. పిడికిలి బిగించాడు. కళ్ళు ఎర్రబడ్డాయి. నీ శరీరంలోని ఒక్కొక్క ఎముక లెక్కబెట్టి విరగ్గొట్టే వరకు నాకు నిద్ర రాదు అని గట్టిగానే అన్నాడు ఎవరో తన ఎదుట ఉన్నట్లుగా. సరయు పైకి వెళ్ళింది. డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని తన బొమ్మను తానే చూస్తూ ఉంది. అతను వెళ్ళేటప్పుడు అన్న మాటలు ఆమె చెవుల్లో ఇంకా మారుమోగుతున్నాయి. చాలా భయంకరమైన స్థితిలో ఉన్నదామె. నిన్ను నువ్వు పూర్తిగా ఒక కొత్త పురుషునికి అప్పగించుకున్నావు. ఆ మాట ఎప్పటికప్పుడు ఆమె గుండెల్లో బాణమై గుచ్చుకుంటోంది. కానీ అది ఒక విధంగా నిజమే. రవిని గురించి తనకేమీ తెలియకముందే అతని వశమైంది. ప్రేమ అంటే అదే అనుకుంది. ఇప్పటికి 2 సార్లు ప్రేమించడం జరిగింది. కానీ 2 సార్లు నిరాశయే ఎదురైంది. మొదటిసారి మోసపోయింది, రెండవసారి తృణీకరించబడింది. కానీ ఇప్పుడు తనకు అబద్ధమడవలసిన అవసరం లేదు. తన మీద నుండి ఎంతో భారం తగ్గిపోయి తేలికైనట్లుంది. మామయ్యకంతా తెలిసిపోయింది. ఆయన ప్రేమలో మాత్రం మార్పేమీ లేదు. సాగర్కు తెలిసేటప్పటికే ఒక పరాయి స్త్రీని చూసినట్టు చూసి తన నుండి తప్పుకున్నాడు. మరి ఇద్దరి ప్రేమలోని వ్యత్యాసం ఇది. ఒకరిది నిస్వార్థమైన ప్రేమ, రెండవ వారిది స్వార్థమైన ప్రేమ అనుకుంది. కానీ అలా అనుకోవటం తప్పు అనుకుంది మళ్ళీ. ఏ పురుషుడు తన వస్తువు అని నమ్మే స్త్రీ మరొకరి వస్తువుగా ఉండడం సహించలేడు. తాను సాగర్ను ఎరగకముందు తప్పటడుగు వేసింది. దానికి సాగర్ తనలా శిక్షిస్తాడా? ఎందుకు శిక్షించరాజు? తాను చేసిన పని శిక్షార్హమైనదే. తాను తెచ్చుకున్న కష్టానికి వగిచి లాభం లేదు. ఎవరిది వారు అనుభవించవలసిందే. ఒకరిని నిందించి లాభం లేదు. గంటల కొలిది అలాగే అద్దంలో చూస్తూ కూర్చుంది. అద్దంలో కనబడే తన ముఖమేనా అని అనుమానం కలిగింది. ఎంతో అందంగా వికసించిన పద్మంలా ఉండే ఆ ముఖం వాడిపోయి ముడుచుకొని ఉంది. అతని పేరు మర్చిపోవడానికి ఎంతకాలం పడుతుందో అదెప్పటికైనా సాధ్యమవుతుందా? భగ్న ప్రేమకు గురి అయిన స్త్రీలకు కొంతకాలానికి అంతా మర్చిపోయి యథావిధిగా ఉండగలుగుతున్నారు. ఇప్పుడు రవిని గురించి అనుకుంటున్నట్టే సాగర్ని కూడా ప్రేమించడం లేదనుకునే రోజు రావచ్చు. తనకెందుకింత బలహీనత సాగర్ విషయంలో? ఇలాంటి ఆలోచనలతో నిద్ర లేకుండా రాత్రంతా గడిపింది. తెల్లవారే ముందు కళ్ళు మూతలు పడ్డాయి. అదే సోఫా మీద అలాగే తలవాల్చి నిద్రపోయింది. కరుణానిధి వెళ్లే ముందు ఆమెతో చెప్పి వెళ్ళడానికని రూమ్లోకి వచ్చాడు. ఆమె నిద్రలో ఉండడం చూసి చప్పుడు చేయకుండా బయటికి వెళ్ళిపోదామనుకున్నాడు. ఇంతలో సరయూ లేచి మామయ్య అని పిలిచింది. అయ్యో, లేచావా అమ్మా? నీ నిద్రకు భంగం కలిగించకూడదని నెమ్మదిగా వెళ్ళిపోతున్నాను అన్నాడు. అప్పుడే వెళ్తున్నారా? టైం ఎంతైంది అంది. ఇప్పుడు 9 గంటలైంది అన్నాడు. అప్పుడే 9 అయిందా అంటూనే లేచి కూర్చుంది. తల విపరీతంగా నొప్పిగా ఉంది. కానీ ఆ మాట చెప్తే మామయ్య గాబరా పడిపోతాడు, ప్రయాణం మానుకుంటాడు. ఆయన పనులకు తాను అడ్డు రావటం
ఆమెకి ఇష్టం లేదు. అందుకే బాధ ఉన్నట్లు కనబరచలేదు. రాత్రికి వస్తారు కదా అన్నది. అవును, రాత్రి భోజనానికి వచ్చేస్తాను. ఒకవేళ కొంత ఆలస్యమైనా ఏమీ భయపడొద్దు, తప్పకుండా వస్తాను. కారులోనే కాబట్టి ఎంత ఆలస్యమైనా ఇల్లు చేరుకుంటాను. నువ్వు ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు అన్నాడు. మామయ్య దగ్గరికి వెళ్ళి నుంచుంది. ఆమె తలపై చెయ్యితో నిమురుతూ, విచారపడకమ్మా, దేవుడు మన పక్షాన ఉంటే అన్నీ సక్రమంగా జరిగిపోతాయి అన్నాడు. మంచిది మామయ్య, నాకే విచారం లేదన్నానుగా, నేనిప్పుడు నిశ్చింతగా ఉంటాను. మీరేమీ బాధపడొద్దు, వెళ్ళిరండి అన్నది. అప్పుడే లక్ష్మి కూడా అక్కడికి వచ్చింది. లక్ష్మి, అమ్మాయి గారు జాగ్రత్త, పని ముగించుకొని ఆ అమ్మాయి గారి దగ్గరే ఉండు, ఒంటరిగా ఉండనివ్వకు అన్నాడు. మామయ్య తన విషయంలో అంతగా శ్రద్ధ తీసుకోవడం తనకి కొంత బాధ కలిగించినా అతని అమితమైన ప్రేమకు మెచ్చుకుంది సరయు. మంచిదయ్య గారు, మీరు వెళ్ళిరండి అన్నది లక్ష్మి. వస్తాన్ తల్లి, జాగ్రత్త అంటూ వెళ్ళిపోయాడు. మంచిది మామయ్య, వెళ్ళిరండని మళ్ళీ సోఫాలో ఒరిగింది. మామయ్య వెళ్ళిపోయాడు. లక్ష్మి అక్కడే నుంచునుంది. మళ్ళీ తనకెన్నో ఆలోచనలు పుట్టుకొచ్చినా ఆపుకోలేనంత దుఃఖం వస్తోంది. అయినా తాను ఏడవకూడదు, నిబ్బరం అవసరం. ఈ రోజు నుండి జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టాలి. తండ్రి ఎలా ఉంటాడో తెలీదు. అమ్మను సరిగ్గా గుర్తించకముందే వెళ్ళిపోయింది. తాను నిజంగా ప్రేమించాను అనుకునేటప్పటికే సాగర్ దూరమయ్యాడు. ఇక మిగిలింది మామయ్య ఒక్కడే. ఆయన కూడా దూరమయ్యాడు అనుకుని గుండె పగిలిపోయే పరిస్థితిలో దేవుడు మామయ్యను మళ్ళీ ప్రసాదించాడు. మామయ్యతో మళ్ళీ ఈ విధంగా కలిసి ఉండగలగడం అదృష్టం అనుకోవాలి. అంతే చాలు, ఉన్న దానితోనే తృప్తిపడి జీవితం గడపాలి అనుకున్నది. అక్కడి నుంచి తననే గమనిస్తున్న లక్ష్మితో, పదలక్ష్మి, కిందికి పోదాం, నీ పన్ను చూసుకో, నేను తోటలోకి వెళ్తాను అని లక్ష్మితో పాటు కిందికి వెళ్ళిపోయింది. కింద టేబుల్ మీద ఒక ఉత్తరం ఉంది తన పేరుతో. పైన రాసిన రాత చూస్తే సాగర్దే. అతని దగ్గర నుండి తనకొక ఉత్తరం. నమ్మలేకపోయింది. కథ కొనసాగుతుంది.